హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. ఫ్రెండ్స్, సాటర్డే రోజు స్మార్ట్ డెస్క్టాప్ కంపెనీ ఏదైతే ఉందో మంచి అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి అంటే మండే రోజు మీకు ఒక ఫామ్ రాబోతుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి పంపండి. ట్యూస్డే రోజు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని కంపెనీ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. దాన్ని మీరు చదివారు కూడా, అందరు కూడా చదివారు. సో అన్నది అనుకున్నట్టుగా కంపెనీ మనకు ఒక ఫామ్ ఇచ్చేసింది. ఎప్పుడు మండే. సో ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో పేమెంట్ చేసే ప్రాసెస్లో, అంటే కంపెనీలో స్టార్టింగ్లో వచ్చేసి పేమెంట్ చేసే ప్రాసెస్ ఉంటే అప్పుడు ఏకంగా డైరెక్ట్గా పేమెంట్ చేసే ఆప్షన్ వస్తుండే, వేరే ఆప్షన్ రాకపోతుండే. సో తర్వాత వచ్చిన వాళ్ళకి అలా కాకుండా ఫ్రీగా అయిపోయింది. కానీ పేమెంట్ చేసుకున్న వాళ్ళ గురించి ఒక రెండు మాటలు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పేమెంట్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఇందులో అప్పుడు $20 మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1706 1707 తీసుకున్నది. సో అప్పుడు ఏమైందంటే ఓన్లీ ఇంటర్నేషనల్ కార్డ్ని యాక్సెప్ట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ కార్డు చాలామంది దగ్గర లేకుండే, కాబట్టి పేమెంట్ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఎవరైతే అప్లైనర్ ఉన్నాడో అతనికి పేమెంట్ పంపించేసి నాది కూడా కొట్టండి అని అన్నారు. సో అప్పుడు ఏం అడిగేదంటే ఓన్లీ మెయిల్ ఐడి, ఆ తర్వాత అమౌంట్, ఆ తర్వాత కార్డ్, ఆ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్, ఇది అడిగేది. మన పేరు అడగలేదు, ఊరు అడగలేదు, ఏం అడగలేదు. సో చాలామంది ఏం చేశారు, అందరు కూడా వాళ్ళ యొక్క కార్డ్ ఏదైతే ఉందో వాళ్ళు, అంటే పేమెంట్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను కూడా పేమెంట్ చేశాను చాలామంది. అప్పుడు ఏం చేశాను, కార్డ్ హోల్డర్ నేమ్ అంటే నా పేరే ఇచ్చేసాను, నా డీటెయిల్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు వాళ్ళకేమైందంటే వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, అక్కడ జస్ట్ వాళ్ళ మెయిల్ ఐడి ఉంది, డీటెయిల్స్ అన్నీ నావి ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ప్యానిక్ అయ్యారు. సార్ ఇదేంటిది, మొత్తం మీ పేరు ఉంది కదా అంటే కరెక్టే. సో దీనికి సంబంధించిన డాష్బోర్డ్ వస్తుందండి, ఆగండి, అది ఓన్లీ పేమెంట్ చేసిన ప్రాసెస్ మాత్రమే. తర్వాత మనకు డాష్బోర్డ్ రాబోతుంది, అక్కడ మన పేరు ఎడిట్ చేసుకొని మన యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుందని నేను అప్పుడే చెప్పాను. అన్నది అనుకున్నట్టుగా కొంచెం లేట్ అయింది, కానీ మన డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి ఫామ్ వచ్చిందండి. ఇదే మండే రోజు ఇస్తున్నటువంటి ఫామ్లో క్లియర్గా చక్కగా వచ్చింది. సో ఇప్పుడు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మీ యొక్క పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసే అవకాశం ఇందులో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఎవరైతే ప్యానిక్ అయ్యారో, ఎవరైతే మా పేరు లేదు, మా డీటెయిల్స్ లేవని అనుకున్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఫిలప్ చేయండి. సో ఫిలప్ చేయడం వల్ల అంతా కూడా డాష్బోర్డ్లో ఆ ప్రొఫైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ డీటెయిల్సే ఉంటాయి. ఇది గమనించండి అందరు కూడా, అందరికీ ఒక గొప్ప అవకాశం ఇది. సో కంపెనీ పరంగా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, కంపెనీ చాలామంది కంపెనీ ఏమన్నారంటే ఉండేది కాదు, పోయేది, అనవసరంగా డేటా కలెక్షన్ కోసం వచ్చింది, ఏదేదో అని అన్నారు. కంపెనీకి అవసరం ఏముంది, ఇన్ని అప్డేట్స్ ఇవ్వడానికి అవసరం ఏముంది, ఎప్పుడో క్లోజ్ అయిపోవాలి కదా. మరి ఇప్పటివరకు ఎందుకు రన్ అవుతుంది, ఇంతవరకు ఎందుకు అప్డేట్ ఇస్తుంది? కంపెనీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుండే కాబట్టి మన డీటెయిల్స్ ఏమి కూడా కనబడలే. అందుకని మనకు చక్కటి ప్రొఫైల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ ఇచ్చాక ఆటోమేటిక్గా ఎవరిదైతే ఇంతకుముందు పేరు అవన్నీ డీటెయిల్స్ కనిపిస్తుండేనో వాళ్ళే కనబడకుండా మీవే కనిపిస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్యానిక్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. హ్యాపీ మూమెంట్ ఇది మీకు అందరికీ. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూడండి, స్మార్ట్ డెస్క్టాప్ యొక్క డాష్బోర్డ్ అనేది క్లియర్గా ఓపెన్ అయింది. ఇందులో మెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే త్రూ మెయిల్ ద్వారా మనకు ప్రతిదీ కూడా వస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. మెయిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదో మెయిల్ ఇచ్చేసాం అయిపోయింది ఐడియా అనుకోవడం కాదు. ఇక్కడ మెయిల్ ద్వారానే పని జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్ మెయిల్ ఇస్తే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఒకవేళ లేకుంటే మాత్రము కష్టం అవుతుంది. ఇంకోది ఏంటంటే, ఒక్కరు ఎన్నైతే ఐడీలు వేసుకుని ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి,
ఏ మెయిల్ ఉంచుకోవాలి, ఏ మెయిల్ తీసేయాలనేది. ఎందుకంటే ఒకటి కంటే రెండు మూడు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఫేక్ ఐడీస్ కింద కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్ మెయిల్ ఉంచుకొని మిగతాది తీసేయండి. ఒకవేళ 4-5 వేసి దాని కిందనే టీం చేసిన సార్ అంటే పోనివ్వండి, ఏం కాదు. ఆ టీం అయితే ఉంటుంది. మధ్యలో ఒక ఐడి ఎగిరిపోతే ఏం కాదు, టీం అయితే ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి. సో ఇక్కడ ఏదైతే అడిగిందో అదే ఇవ్వండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ కాకుండా ఇక్కడ జాగ్రత్తగా చదివి మరీ ఇచ్చేయండి. సో ఇక్కడ ఏదైతే అడుగుతున్నారో అదే పర్ఫెక్ట్గా ఇవ్వండి. చూడండి, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ మెయిల్ ఐడి అని చెప్పాను కదా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ సో దట్ వీ కెన్ సెండ్ యూ ఫిజికల్ చెక్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ విల్ బి పోస్టెడ్ ఆన్ వెన్స్డే at 12 PM EST. ఇది మన దేశ కాలమానం ప్రకారంగా కాదండి, అమెరికా కాలమానం ప్రకారంగా 12 గంటలకు మనకు బుధవారం రోజు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం ఏదైతే మెయిల్ కరెక్ట్ ఇస్తామో ఆ మెయిల్ త్రూ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. బుధవారం రోజు ఎవరైనా కానివ్వండి, సాయంత్రం టైంలో ఖచ్చితంగా అప్డేట్లు ఉండాలి. మీకు మెయిల్ ఏమొచ్చిందో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అక్కడ ఏదైతే అడుగుతుందో అదే ఇవ్వండి, ఎక్స్ట్రాలు ఏమీ ఇవ్వకండి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలనేది ఒకసారి చూసుకుంటే, మీ మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేయండి, కరెక్టా కాదా. మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి, అది కరెక్టా కాదా. సో దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇది మెయిల్ ఐడి అండి, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మళ్ళీ మారదు, దీన్ని చేంజ్ చేస్తుంటే మారదండి, ఛాన్స్ లేదు. అది ఆటోమేటిక్గా ఇంతకుముందు ఏదైతే ఇచ్చామో అదే ఉంటుంది, అందులో ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకు ఈ ఆప్షన్స్ లేకుండే, ఓన్లీ వేరే వాళ్ళ పేర్లు ఉండే కదా. ఇక్కడ మీ పేరు రాయండి. తర్వాత లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు రాయండి, లాస్ట్ నేమ్ అంటే మీ పేరు రాయండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో, ఇంటి పేరు ఉందా, మీ పేరు ఉందా. మీ పేరు ఉంటే మీ పేరు రాయండి, ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు రాయండి, మీ చాయిస్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్లో మీ పేరు రాయండి. తర్వాత స్ట్రీట్ నంబర్, మీ వీధి సంఖ్య. స్ట్రీట్ నెంబర్ అంటే మీ వీధి సంఖ్య ఎంటర్ చేయండి. ఓకే, వీధి ఏ వీధి, సో అది అంటే విలేజ్లో అయితే వార్డ్ నెంబర్ అని ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిటీ, అంటే మీ ఏరియా మీరు ఏ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియా పేరు రాయండి. సిటీ అంటే కొందరు డిస్టిక్ని మెన్షన్ చేయొచ్చు, మీ డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయొచ్చు, లేదా ఒక మండల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆ రాష్ట్రం. ఏపీ అంటే ఏపీ, తెలంగాణ అంటే తెలంగాణ, కర్ణాటక అంటే కర్ణాటక. ఇఫ్ ఎనీ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పేరు ఇచ్చేయండి. నెక్స్ట్ జిప్ కోడ్ వచ్చేసి మనకు మన ఇండియాది అయితే పిన్ కోడ్ అండి. మన పిన్ కోడ్ ఉంటుంది కదా పోస్టల్ అడ్రస్లో, పిన్ కోడ్ ఫిలప్ చేయండి. ఇది 6 అంకెలది ఉంటుంది, అది ఫిలప్ చేయండి. ఓకే, 504299 అంటే మా జిప్ కోడ్, అది 504299 అనేది. అది ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నంబర్, ఇది మీ కంట్రీ కోడ్తో సహా ఎంటర్ చేయాలి. మన కంట్రీ కోడ్ ఏంటిదండి, +91. సో +91 ఎంటర్ చేసేసి పక్కన మన నంబర్ ఇచ్చేయాలి, మర్చిపోకూడదు. కరెక్ట్, +91 ఇచ్చేసి మన ఫోన్ నంబర్ ఇచ్చేయాలి అందులో. నెక్స్ట్ పేయబుల్ టు, ఇది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ పేరు మాత్రమే రాయండి. మీకే కదా డబ్బులు రావాల్సింది, డబ్బులు మీకే రావాలి కాబట్టి మీ పేరే రాయండి, పక్కల పేరు రాయకండి. మళ్ళీ పక్కల పేరు రాస్తే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. మీ పేరు పర్ఫెక్ట్గా మీ బ్యాంక్ నేమ్ అంటే బ్యాంకులో ఎలా అయితే ఉందో అలా మీ పేరు రాయండి. సో సింపుల్, ఇలా రాసేసి జస్ట్ సబ్మిట్ చేయండి, ఫినిష్. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సబ్మిట్ చేసి సైలెంట్గా ఉండండి, ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వెన్స్డే రోజు మీకు
మెయిల్ రూపంలో అన్నీ కూడా డిస్ప్లేగా అంటే మనం లాగిన్ చేసిన తర్వాత మన డాష్బోర్డ్ ఓపెన్ చేసినాక ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే బుధవారం రోజు మనకు నైట్లో అవుతుందండి. వాళ్ళకు మధ్యాహ్నం అంటే మాకు నైట్ అవుతుంది కాబట్టి నైట్లో మనకు మన యొక్క డీటెయిల్స్తో పాటు కంపెనీ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది మెయిల్ ద్వారా ఇస్తుంది. ఆ మెయిల్లో ఏదైతే అడుగుతుందో అదే ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి మనం. సో ఇది గమనించాలి ఫ్రెండ్స్. సో మంచి అప్డేట్, కంపెనీ అన్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తుంది. దీన్ని ఎవరు అంగీకరించకపోయినా కంపెనీ అయితే పర్ఫెక్ట్గా వెళ్తుందండి. చాలామంది యూట్యూబర్స్ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. సో ఆ ఉల్టా పల్టా మాట్లాడే వాళ్ళతో మనకు సంబంధం లేదు. కంపెనీ చెప్పినట్టు చేస్తుందా లేదా అంతే. సో ఇక్కడ నేనేదో నాకు సొంతంగా చెప్పట్లేదు, కంపెనీ ఏదైతే చెప్పిందో అదే చెప్తున్నాను. మళ్ళీ నా సొంతంగా చెప్పిన అనుకునే ఫీలింగ్ ఎవరికి రావద్దు. కొందరు కామెంట్ పెడుతున్నారు, ఓకే పెట్టండి, కానీ కంపెనీ ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నది. అది ఒక్కసారి ఆలోచించండి, కామెంట్ పెట్టేవాళ్ళు కూడా. ఓకే, ఒకసారి ఆలోచించి దాని ప్రకారంగానే మీరు కామెంట్ పెట్టండి. ఓకే, మీ చాయిస్. సో ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేసినాక ఎల్లుండి మీకు అప్డేట్ వస్తుంది. దాని ప్రకారంగా ఫాలో అయిపోవడమే, సింపుల్, వేరేదేం లేదు. ఇది క్లియర్ కదా? సో కాబట్టి ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు షో చేసినటువంటి అమౌంట్ కూడా మీకు వచ్చే రోజులు చాలా దగ్గర పడ్డాయి. కాబట్టి హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఇది మాత్రం కరెక్ట్ ఫిలప్ చేయండి. మీ ఫోన్లో వేరే వాళ్ళు ఎవరైనా ఫిలప్ చేయొచ్చా అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మీది లాగిన్ అయింది అంటే ఎవరైనా ఫిలప్ చేసి కొట్టచ్చు. లాగిన్ అవుతే చాలు. ఒకసారి మనం లాగిన్ చేశాక లాగిన్ అయింది అంటే ఎవరి డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయొచ్చు. వేరే వాళ్ళు ఇక్కడ లేరు, అందుబాటులో లేరు అనుకున్నా సరే, వాళ్ళకి ఫోన్ లేదనుకున్నా మనం అప్డేట్ చేయొచ్చు. ఆ పని కూడా చేసుకుని నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.